హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి చిన్నపిల్లలు కనుక ఇంట్లో ఉంటే అంగన్వాడీలో ఈ బాలామృతం పిండి అయితే ఇస్తారు కదా. సో ఇది చాలా మందికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా పిల్లలకి గిన్నెలో పెట్టిస్తేనేమో ఇల్లంతా పారబోస్తూ ఉంటారు. ఇలా బూరెల్లాగా చేసిస్తే వాళ్ళు కూడా తింటారు. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. గోధుమ పిండి ఇంకా బెల్లం ఉంటే చాలు. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 కప్స్ ఈ బాలామృతం పిండినైతే వేయండి. తర్వాత ఒక 2 కప్స్ వచ్చేసి మన గోధుమ పిండి ఉంది కదా, ఆ గోధుమ పిండి కూడా వేయండి. గోధుమ పిండి వేయటం వల్ల బూరెలు బాగా వస్తాయి. ఓన్లీ బాలామృతం పిండితోనే చేయాలంటే రావండి, బూరెలు ఇరిగిపోతాయి. ఇంకా అందుకని దాంట్లో కొంచెం గోధుమ పిండి కలుపుకుంటే చాలా బాగా వస్తాయి, విరగకుండా బాగా పొంగుతాయి కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను వచ్చేసి 3 కప్పులు బాలామృతం పిండికి 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. 1 కప్పు బెల్లం, ఎందుకంటే దీంట్లో ఈ బాలామృతం పిండిలో అయితే పంచదార ఉంటుంది కదా, అందుకని మనకు స్వీట్ ఎక్కువ పట్టదు. ఆ పంచదార ఉంటుంది కదా దాంట్లో, అందుకని మనం బెల్లం తక్కువ తీసుకోవాలి. 3 కప్పుల బాలామృతం పిండికి 2 కప్పుల గోధుమ పిండి అండ్ 1 కప్పు బెల్లం అయితే గిన్నెలో వేసేసి దాంట్లో కొంచెం వాటర్ పోసేసి అయితే పొయ్యి మీద పెట్టేసేయండి. ఆ బెల్లం అంతా కరిగిపోతుంది. తర్వాత మనం దాన్ని పిండిలో కలిపేయచ్చు. చూసారు కదా, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడైతే దీన్ని కొంచెం చల్లారనివ్వండి. ఈ బెల్లాన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ఇందాక పిండి తీసుకున్నాం కదా, ఆ పిండిలో అయితే మొత్తం గోధుమ పిండి ఈ పిండి కలిసేటట్టు, బాలామృతం పిండి కలిసేటట్టు అయితే ఒకసారి కలిపేసేయండి. తర్వాత ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి కొంచెం కొంచెం పోసుకుంటూ మన చపాతీ పిండిలాగా అయితే కలిపేసేసేయండి. దీంట్లో కొంచెం వంట సోడా వేసినా కూడా బాగా పొంగుతాయండి బూరెలు. నేనైతే వేయట్లేదు, మీకు ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా చపాతీ పిండిలాగా అయితే కలిపేసేసేయండి మొత్తం. ఇప్పుడు ఇది మొత్తం పక్కన పెట్టేసి కొంచెం సేపు నాననివ్వండి. నానితే బూరెలు బాగా వస్తాయి. మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈ పిండి నానిపోయిన తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే వేసేసేయండి. మనం ఇవి వేయిస్తాం కదా ఆయిల్లో, వాటికి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసేయండి కళాయిలో. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి ఇవి, ఎక్కువ నూనె కూడా పీల్చవు, చాలా బాగుంటాయి. ఇంకా ఈ నానిపోయిన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసి పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు ఈ బూరెలు చేయడానికి ఒక క్లాత్ కానీ, లేకపోతే ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకోండి. చేతికి కొంచెం వాటర్తో కానీ ఆయిల్తో కానీ తడి చేసుకుంటూ ఇవైతే రౌండ్గా చేయండి. కొంచెం పల్చగా బూరెల్లాగా అయితే ఒత్తుకోండి. చేతికి తడి చేసుకోండి, అంటుకోకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బూరెలు. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్ హీట్ ఎక్కాక ఆ బూరెలు అనేవి దాంట్లో వేసేసేయండి. మీరైతే కదిలించకండి, అదే పైకి లెగుస్తుంది. పైకి లేచిన తర్వాత దాన్ని రివర్స్ చేసేసేయండి. ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు, ఇవి పొంగుతాయండి మంచిగా. ఒకవేళ మీకు పొంగట్లేదు, సరిగ్గా రావట్లేదు అనుకుంటే కనుక మీరు దాంట్లో ఇంకొంచెం గోధుమ పిండి అనేది కలపండి. ఒక్కొక్కసారి సరిపోతుంది, ఒక్కొక్కసారి సరిపోదు. సో మీరు కొంచెం గోధుమ పిండి కలిపితే కనుక అది పొంగుతుంది. నేనైతే ఫస్ట్లో చేయటం రాక ఓన్లీ బాలామృతం పిండితోనే చేద్దామని చెప్పి చూస్తే అవి రాలేదండి, ఇరిగిపోయి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయింది. చూసారు కదా, అట్లా పొంగుతాయి. లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇవి కాలనివ్వండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మాడిపోతాయి, లోపల ఉడకవు కూడా. అదే మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి, చక్కగా పొంగుతాయి కూడా. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. నేను ఫస్ట్లో పొంగకపోతే అమ్మో పిండి కలపడం సరిగ్గా రాలేదేమో అని చెప్పి ఆ పిండి మొత్తం పడేసేదాన్ని. అట్లా కాదండి, మీకు ఒకవేళ రాకపోతే కనుక, బూరెలు పొంగకపోతే కనుక దాంట్లో కొంచెం గోధుమ పిండి అనేది కలపండి, బాగా వస్తాయి.
లేకపోతే మీరు హాఫ్ ఏమో ఈ బాలామృతం పిండి, హాఫ్ వచ్చేసి గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు. అలా అయినా వస్తాయి. ఇంతేనండి ఈ బూరెలు చాలా పర్ఫెక్ట్‌గా చాలా ఇట్లా పొంగుతూ ఎంత వచ్చినాయో చూడండి. నేను చెప్పినట్టు చేయండి. చాలా అంటే చాలా వస్తాయండి. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.